దేవ విషయంలో కలలు కంటూ, పాటలు పాడుకుంటూ, ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉన్న మిథునకి ఒక షాకింగ్ నిజమైతే బయటపడుతుంది ఆదిత్య గురించి. ఆదిత్యని ఆ విధంగా చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిథున. దేవాతో మాట్లాడిన మాటలన్నీ కూడా వింటుంది. మిథునని నాకిచ్చేయడానికి నీకెంత డబ్బులు కావాలో చెప్పు, నువ్వు ఒక రౌడీవే కదా, నువ్వు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటావు కదా, నా మీదని నాకివ్వడానికి సెటిల్మెంట్ చేసుకుందాం అంటూ మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా, నా భార్య మిథున నాకు మాత్రమే భార్య, ఇంకెవ్వరికి ఏమైనా నువ్వు కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోను, చంపేస్తానంటూ బెదిరిస్తాడు. నా గొంతులో ప్రాణం ఉండగా మిథున నా నుంచి దూరం చేయలేవు అంటూ ఉంటే, అంటే నీ గొంతులో ప్రాణం ఉంటేనే నేను దూరం చేయలేనా, సరే తీసేస్తాను నా ప్రాణమే అంటూ గన్ అయితే గురి పెడతాడనమాట. ఆ విషయం దేవ చూసుకొని ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో తను సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇక మిథున చూస్తుంది. దేవ కోసం వెళ్ళిన మిథునకి ఆదిత్య దేవాన్ని కాల్చుతుండగా చూస్తుందనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య మాటలు విన్న తర్వాతే మిథునకి అర్థమవుతుంది, తనని కిడ్నాప్ చేసింది కూడా ఆదిత్య అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుందనమాట.